మరి నేను అప్పిచ్చాను మీకు ఒక 1000 కోట్లు ఇచ్చాను ఉన్నవాడు నేను ఇవ్వలేను ఇచ్చినవాడు తిరిగి వస్తాను నాకు నమ్మకం ఏంటి కాబట్టి వాళ్ళు బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని కంపెనీలకు ఎప్పుడు డబ్బులు అనేవి కూడా బ్యాంకుల ద్వారా వస్తాయి కదా అమ్మారు అనుకున్న వస్తువులు బ్యాంకుల ద్వారా వస్తాయి మనకి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి కంపెనీ ఖాతాలోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఆ అప్పిచ్చిన వాడికి ఏర్పాటు చేయడానికి ఎస్క్రో అంటారు ప్రభుత్వాలు ఎప్పుడు అలా చేయవు ఎందుకంటే ప్రభుత్వం సార్వభౌమత్వం అన్నది ఖజానాలో పడ్డ ప్రతి రూపాయి శాసనసభకి వెళ్ళాలి ఓకే లోక్సభకి వెళ్ళాలి లోక్సభ శాసనసభ ప్రధాన బాధ్యత అదే ప్రజల మద్దతుతో అక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయం చేయాలి అలాంటిది ప్రపంచ ప్రజాస్వామ్యాలు ఎక్కడ లేని రీతిలో అప్పులు తీసుకుని ఎడాపెడా ఎక్కువ వడ్డీలకి అవి చెల్లిస్తారు నమ్మకం లేదు కాబట్టి అప్పించేవాడు షరతు పెట్టాడు ఏమైనా డైరెక్ట్గా మీ ఖజానాలో పడకుండా పన్ను డబ్బు నాకు వచ్చే ఏర్పాటు చేయమని చెప్పని ఎస్ట్రో అకౌంట్లు పెట్టారు ఇవన్నీ పోగా 1,00,000 కోట్ల రూపాయలు సుమారుగా బకాయిలు ఉన్నాయి అంటే ప్రభుత్వం బాకీ పడింది సమాజంలో వివిధమైన వ్యక్తులకి కంపెనీలకి కాంట్రాక్టుల పని కావచ్చు లేకపోతే సప్లై చేస్తే దానికి డబ్బులు ఇవ్వడం కావచ్చు మరొకటి కావచ్చు బాకీ పడింది అవినీతి అడ్డగోలుగా చేశారు అవన్నీ పక్కన పెట్టండి ఆర్థికంగా ఒక అతలకోతలంగా ఉన్నది ప్రజల మీద పడిన భారం ఇది ప్రజల మీదుగా భారం అవును వీళ్ళు ఎవరో చెల్లించట్లేదుగా వీళ్ళ ఆస్తులు చెల్లిస్తున్నారా వాళ్ళ ఆస్తులు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి ప్రజల ఆస్తులు తరిగిపోతున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు జరిగిన దాని వేస్తారు శిక్ష వేస్తారు కేసులు వేస్తారు అవన్నీ తర్వాత మీరు చూసుకోండి కానీ ముందు ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలి 2 ప్రధానంగా ఎన్నిక అంశం మీద జరిగింది బటన్ నొక్కి పంపిణీ చేయడమే పరిపాలన కాదు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి కాబట్టి ఇప్పుడు సంక్షేమం ఎలాగో చేస్తున్నారు అభివృద్ధిని తీసుకోవాలి ఇప్పుడు మౌలిక సదుపాయాలు కానీ పెట్టుబడుల ప్రోత్సాహం కానీ ఒక ఉత్సాహభరిత వాతావరణ నమ్మకాన్ని కలిగించి గతంలో కియా మోటార్స్ తెచ్చినట్టుగా లేకపోతే మీకు పోలవరం ప్రాజెక్టు సర్వేగంగా కొనసాగింది దాన్ని పూర్తిగా ఆపేశారు సహజ వనరుల అభివృద్ధి కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు పట్టణీకరణ కావచ్చు వేగంగా జరగాలి దానికి ఏర్పాట్లు జరగాలి మూడోది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జరిగిన ఒక వైఫల్యం ఏంటంటే అసలు దేశంలోనే చట్టబద్ధ పాలన లేదు అధికారం ఎవడుతుంటే వాడిదే బడితే ఎవడుతుంటే బర్రె వాడిదే మన దేశంలో జరుగుతుంది అది 180 పాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఓకే బరి తెగించిపోయి అసలు మిగతా వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు ఒక రాచరిక స్వభావం ఒక నియంత్రిత ధోరణి కాబట్టి చట్టబద్ధ పాలన మళ్ళీ కాస్తంత సభ్యత సంస్కారం నాగరికమైనటువంటి ప్రవర్తన పదవుల్లో ఉన్నవాళ్ళు